Hi guys, good morning. Time is 5:12. I look at the sun. Oh my god, nothing is visible. It's, it's too cold and I started shivering. I just own 2 layers and the snowfall is so high. Look. Time 6 బిజీ బిజీగా రెడీ అవుతున్నాం. అందరం ఇప్పుడు రెడీ అవుతున్నాం. అన్నయ్య టీ ప్రిపేర్ చేస్తున్నాడు. Guys, look at this snowfall. Nothing is clearly visible and it looks so beautiful. And we got like freshen up, had dressed up, and now we are going to see the viewpoint of Namsingi by enjoying this snowfall. What are you? I want to share something with you. Like by today, there are like almost 5 wishes of mine are fulfilled. Number one, coming to Namsingi. Number two, at night with family, something special for me. And number three, having a campfire at our tent, that also fulfilled. And number four, dancing around the campfire. Oh my god, I danced a lot yesterday night. Oh my god, really, I danced a lot. And next, number six, enjoying the snowfall and going for the Namsingi viewpoint and dance there. Like a kind of tribal dance and all. Like almost 6 of my wishes are fulfilled by today, and I'm so happy. And it's just beginning of the year, and this is my first traveling of this year, and I feel so proud of me. Thank you. Cheers. Have a good day. So this chai is made by my brother. It's too good. Thank you. My camping tent. So we are going now to viewpoint. Nothing is visible there. Has started. లైట్ ఆపకూడదు. లైట్ ఉంచాలి, బళ్ళు కనబడవు లేకపోతే బండి పక్కకి పోతే ఒకసారి బయటికి వెళ్ళి అద్దుతాను. గ్లాస్ వేసినాం ఒకసారి. మేము ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాం. అలాగైతేనే మనం ఎగ్జాక్ట్గా సన్ రైజ్ టైం కల్లా రీచ్ అవ్వచ్చు అండ్ సన్ రైజ్ కూడా చూడడానికి అవుతుంది. మేము వెళ్ళే టైంకి చూడండి, రోడ్స్ మొత్తం ఫాగ్ స్నోఫాల్తోని మొత్తం ఫిల్ అయిపోయింది. అస్సలు వెహికల్స్కి గ్లాసెస్ దించినా వేసినా అసలు ఏమి కనబడట్లేదు. సో బ్లైండ్గా ముందున్న వెహికల్స్ని ఫాలో అయ్యాం మేము. సో అలాగైతేనే వెళ్ళగలం, కార్స్లోనే ఎస్పెషల్లీ వెళ్తే. అండ్ మనం వెళ్ళే వ్యూ పాయింట్ వచ్చేసి చెరువుల వేనం వ్యూ పాయింట్. దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారు. ఇది మన చింతపల్లి విలేజ్ లంబసింగిలో ఉంటుంది, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ వ్యూ పాయింట్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. చాలా పాపులర్ ఇది. లంబసింగిలోని ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్ అండ్ ఇది చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మిల్కీ మౌంటైన్స్ అండ్ ఇక్కడ ఉండే మౌంటైన్స్ అండ్ దీన్ని పాల మేఘాలు, పాల సముద్రాలు అని కూడా పిలుస్తారంట. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ లంబసింగి. సో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇట్స్ అ వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే.
బాయ్ మమ్మీ ఫోన్ హాయ్ అయ్యయ్యో లాంసింగ్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చేసాం. చుట్టూ చూసిన వెహికల్స్ మొత్తం స్నోఫాల్, నథింగ్ ఈస్ విజిబుల్. అవి జీప్ అయిపోయినా కొత్త కూడా వస్తారా జీప్లో ఉందా? వ్యూ పాయింట్ చూడడానికి కొండపైకి మన ఓన్ వెహికల్స్ అలౌ చేయరు. అక్కడ మనకి జీప్స్ ఫెసిలిటీ అని ఉంటుంది. ఆ జీప్స్ తీసుకుని మనం వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్. మేము టోటల్ 11 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 1100 పే చేసాం. అండ్ ఇన్ కేస్ మీరు ఓన్ వెహికల్స్ తీసుకెళ్తే అక్కడ అలౌ ఉండదు. వెళ్ళా సరే అస్సలు రోడ్ అనేది ప్రాపర్గా లేదు. ఐ కెన్ సే లైక్ జీప్స్ అనేది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఆఫ్టర్ మొత్తం ట్రిప్ అక్కడికి దిగిన తర్వాత చాలా టర్బులెన్స్ ఉంటుంది మధ్యలో. అండ్ వ్యూ అయితే చాలా డిఫరెంట్ అండ్ చాలా లో కూడా ఉంటుంది. సో జీప్స్ ఆర్ ద బెస్ట్. లేదంటే మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ట్రెక్కింగ్ చేయడానికి 45 to 1 hour టైం పడుతుంది. బట్ అలా చేస్తే మనం సన్ రైజ్ మిస్ అయిపోతాం. లేదంటే మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి సన్ రైజ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే. అప్పుడు ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది. మేము జీప్లో వచ్చాం కాబట్టి మాకు less than 10 minutesలో వచ్చేసాం. అండ్ ఐ రికమెండ్ మీరు కూడా జీప్లోని వెళ్ళండి. పర్ వన్ సైడ్ పర్ పర్సన్ 100 రూపీస్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే ఆ రోడ్స్ అస్సలు బాగాలేదు. అండ్ ఘాట్లో చాలా బిగ్ కర్వ్స్ ఉన్నాయి. మనం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో వాక్ చేయడానికి కూడా లిటిల్ బిట్ డిఫికల్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మొత్తం రాళ్ళే ఉంటుంది రోడ్డు మొత్తం. సో రిటర్న్ వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తే బెస్ట్. బట్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మీరు అలసిపోతారు పైకి వెళ్ళినప్పుడు. అప్పుడు మాత్రం మీరు ఈ జీప్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకు రా అమ్మా ముందుకి. నష్టం లేదా అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి వస్తే మొత్తం కనిపిస్తుంది. ఎక్కడ లేదా అడ్మిన్ వచ్చాడు తీసుకుందాం. అడ్మిన్ వచ్చాక తీసుకుందాం. పసుపు
కొండ మీద కదా చూపించి నీకు తెలుసా కొండ మీద కదా అన్ని పెద్ద అవుతాయి కదా. పెద్దగా బేరం అవ్వలేదు, లేదంటే బేరం అవుతుంది. అవన్నారా రెండు రెండు ఎక్కండి. అమ్మా అందరు దగ్గర దగ్గర ఉండండి, ఎవరు చేతులు రెండు రెండు ఎక్కండి. నాలుగు గంటలకు వచ్చేస్తారు. ఏది అదండి పిచ్చి మీద చూద్దాం. సన్ రైజ్ అయితే ఏమో కనిపిస్తుందేమో మొబైల్ ముందు. లేట్ రాలేదు, కరెక్ట్ టైం ఇదే. నాకు ఇంకా మనకే బండికే కనపడలేదు, మనకి ఏం కనపడలేదు. వచ్చినాయి మేము చూడటానికి కదా వెళ్తుంటుంది అక్కడ చూస్తాం. కరెక్ట్ టైం కొన్నాం. పర్లేదు పర్లేదు, ఏం కాదు, పర్లేదు. This Cheruvulvena viewpoint is famous for stunning views, rolling hills and a beautiful valley, dense forest, especially misty, cool climate ki chala famous, and I think it really justify because akkada chala baagundi view aithe super asalu. అండ్ ఆ రోజు సండే కాబట్టి చాలా క్రౌడే ఉన్నారు, బట్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ ఫోటోషూట్స్కి ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. మంచి పిక్స్ అయితే వచ్చాయి. అండ్ ట్రెక్కింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఐ కెన్ సీ ఇట్ ఈజ్ అన్ హిడెన్ జెమ్. అండ్ ఈ టూరిజంని ఇంకా గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసి సపోర్ట్ చేసి ఇక్కడి నుంచి వచ్చే మనీ అక్కడున్న విలేజర్స్కి స్పెండ్ చేసి అక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇది ఇంకా మంచి పాపులర్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అని ఐ ఫీల్. అండ్ ఇక్కడున్న విలేజర్స్ కూడా యూజ్ అవుతుంది కదా, లైక్ వీ జస్ట్ కాంట్ గో అండ్ సీ అండ్ కమ్ కదా, అక్కడున్న వాళ్ళు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలాగైతే ఏ ఊరి నుంచి వచ్చారండి మీ ఇద్దరును? బ్లాక్ ఇంకోటి ఉంటాయి కదా. అమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు మేడం? స్వెటర్లు గట్ట అమ్ముతున్నారా ఏంటి ఇక్కడ? టోపీలు స్వెటర్లు అన్ని అమ్ముతున్నారా మీరు? ఈ చెల్లితో కాదు, చెల్లిలో వ్యూ పాయింట్ చూడడానికి ఇవన్నీ అమ్ముతున్నారా?
మన ఎవ్రీడే బిజీ షెడ్యూల్ లైఫ్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చి ఒక పీస్ఫుల్ ఎస్కేప్ అయిపోయింది అండ్ ఈ క్లాసిక్ హిల్ స్టేషన్ని ఫీల్ అవ్వండి. గివ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, గివ్ సమ్ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ నేచర్. ఇలా చాలా బాగుంటుంది. జస్ట్ ఫీల్ ఇట్. సో మేము అక్కడ ఉన్నప్పుడే దిస్ బ్యూటిఫుల్ సన్ రైజ్ని విట్నెస్ చేసాం. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ చాలా స్లోగా సన్ రైజ్ అవుతుంది. అండ్ అక్కడున్న క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అరౌండ్ 10 AM అక్కడ మంచి విలేజ్ కనిపిస్తుందంట. మీరు ఎప్పుడైనా చూసుంటే నాకు కమెంట్ చేయండి ఎలా ఉంటుందని. ఇదేమిటమ్మా మాయా మాయా నాగేశ్వరరావు. ఆ వ్యూ పాయింట్ దగ్గర అక్కడ ఉన్న ట్రైబల్స్ విలేజెస్ వచ్చి కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు. లైక్ పచ్చి పసుపు, ఎండిన పసుపు, జింజర్, ఆమ్లా, ఇంకా దుంపలు, స్వీట్ పొటాటో, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇన్ కేస్ ఎవరైనా కావాలంటే తీసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కే అమ్ముతున్నారు కంపేర్ టు సిటీ ప్రైజెస్. సో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కదా, అందుకోసం తీసుకోండి. సో అవన్నీ ఆర్గానిక్గా పండిస్తారు కదా, వితౌట్ కెమికల్స్ అండ్ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. మేము కూడా తీసుకున్నాం అండ్ మీరు కూడా తీసుకోండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లోపలికి ఈ సౌండ్ వస్తుంది. నేను మంచి సెల్ఫీ తీసుకున్నాను తెలుసా. మీరు ఒక పని చేయండి, అలా రండి, మీ ఫాస్ట్ నడిచేస్తాం, ఈ లోపు దిగండి. మేము ఫాస్ట్గా వచ్చేస్తాం. ఎందుకు ఒకసారి అందరూ వెళ్ళొచ్చు. మమ్మల్ని చూపి బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. ఓకే ఓకే ఓకే. చాలు ఒకసారి మీదకి వచ్చినట్టు అంతే. అడ్లే అది కాదు, ఒక వెళ్దాం చూడండి. తాళాలు వేస్తారు. చేసుకుంటూ వ్యూ పాయింట్ నుంచి ఇదంతా అదంతా చెప్పడమే. చెప్పండి. ప్రస్తుతం వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డెస్టినేషన్ స్ట్రాబెరీ ఫామ్. నెక్స్ట్ స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళిపోతుంది. సో మా సిస్టర్కి సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోని మంచిగా చూసి మళ్ళీ అందరికి లైక్ చేసి మా సిస్టర్ గారు జనంకి ఒకే ఒక బాబా ఇక్కడ ఉండిపోయి పంటగా అనుకునే అలా డ్రైవింగ్ వచ్చి కాబట్టి ఈరోజు బాగా నడిచి వెళ్ళిపోతా అన్నదా. మనం చివరి వినం వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాక తీసుకొచ్చారు. కొత్తిమీర, గోంగూర అక్కడ షూటింగ్ తీసారు అక్క సినిమా. ఇక్కడ కాదు, అది ఎక్కడో. ఆ గ్రాఫిక్స్ అమ్మాయినా అది కాదక్క, వేరే సినిమా ఉంటది. అదే అదేదో సినిమా ఇక్కడే ట్రెక్కింగ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ చిన్మయ వనం వ్యూ పాయింట్ నుంచి కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి స్ట్రాబెరీ ఫామ్కి వెళ్తున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ హ్యాట్. జీప్లో వచ్చాం. పర్ పర్సన్ 100 రూపీస్.
సో మీ టోటల్ 11 మెంబర్స్ కాబట్టి 1100 అయింది. అండ్ ఇప్పుడు రిటర్న్ ట్రెక్కింగ్ చేస్తూ మంచి మంచి వ్యూ పాయింట్స్ చూస్తూ కిందకి వెళ్ళిపోతున్నాం. చెప్పలేదు ఇక్కడ మన జీవితాలకు వెళ్ళిపోతే అది పండక్కి అన్నీ సో రిటర్న్ ఇలాగా జీప్లో వెళ్ళొచ్చు, లైక్ బై వాక్ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈ మధ్యనే కాఫీ, దీని నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. జూమ్ చేసి ఒకటి ఫోటో తీయండి. మొత్తం రైట్ చెట్లు తిండి అమ్మా, చెట్లు తిండి. ఈ రోడ్స్ ఇలా ఉన్నాయి. సో జీప్ వెళ్తే సేఫ్. మన వెహికల్స్ ఎలా లేదు ఇక్కడికి, ఓన్ వెహికల్స్. సో రోడ్స్ అన్ని ఇలా ఉంటాయి. మనం జీప్స్ వస్తేనే సేఫ్. ఓన్ వెహికల్స్ అనేది ఎలా ఉండదు. ఐ థింక్ బైక్స్ ఆర్ అలౌడ్. రోడ్ మాత్రం అంత బాగోలేదు. యూ కెన్ సీ 100 రూపీస్ చార్జ్ చేస్తుంది దీనికి. సో ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్. ఎలాగుండంటే ముందే తిరగరాలాగా ఉన్నారు కదా అక్క, వాళ్ళ చేతున్న కోపం వచ్చింది. నేను పెట్టాను కదా, అక్కడ పెట్టి వదిలే సరిపోద్ది. చూడండి ఎంత బాగుంది. అమ్మ ఇందులో పడితే ఇంక రావు కదా అక్క. గుట్ట కళ్ళు తీయ ఫోటో తమలపాకులు ఉన్నాయి కదా, అమ్మా ఆ చక్క చుట్టూ ఆదిగా ఉండాలి. మా మనోడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. రాత్రి ఎవరం పడుకోలేదు. ఆ రోడ్ వే మొత్తం స్నోతో ఫిల్ అయిపోయి ఉంది. సో బ్యూటిఫుల్ కదా, అండ్ చాలా కూల్గా ఉంది. అండ్ ఐ క్యాన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ట్రెక్ అనమాట. యూ క్యాన్ ఎంజాయ్ ద వ్యూ, ద నేచర్, అండ్ కొత్త కొత్త ప్లాంట్స్ కూడా చూడొచ్చు. వైజాగ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ ఇక్కడ ఉంది. Look at this snow. Look at this snow. మా మీద లిటరల్లీ స్నో పడుతుంది. I don't know కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ యా, స్నో ఇస్ లిటరల్లీ ఆన్ అవర్ ఫేస్. వైట్ గా ఎలాగో ఫోటోలో ఉంటది కదా, ఇలా టర్నింగ్ చూడండి. ఇక్కడ బాగుంది. Look at this turning. A rabbit. Oh, look at this snow. అసలు వస్తున్న వెహికల్సే కనబడట్లేదు డ్యూ టు స్నో. అందుకే అంటారు వైజాగ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని. లంబసింగి స్నో చూడండి. ఈ స్నోలో మనం నడుపుతున్నాం. యాక్చువల్లీ సో కూల్.
వచ్చింది కానీ ఎండగా ఉన్నప్పుడు మాత్రం అసలు రాలేదన్నమాట అసలు రోడ్లో నుంచి. Guys, look at this fog. Snow actually. మా చేయి పట్టి చేతిలోకి వస్తుంది. It's too cool out there. మీరు కూడా నవంబర్ టు ఫిబ్రవరి టైంలో రండి. మంచిగా ఈ స్నోఫాల్, ఈ కూల్ క్లైమేట్, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ ఈ టైం పీరియడ్లో మొత్తం స్నో పడుతుంది, కూల్ క్లైమేట్ ఉంటుంది, చిల్ సీజన్ కదా, మంచి మంచి వ్యూ పాయింట్స్ చూడొచ్చు. అండ్ మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్ళాం. మాకైతే ఏ ఇబ్బంది కలగలేదు. వి ఎంజాయ్ త్రూ అవుట్ ద డే. మొత్తం మాకు చాలా బాగా టైం స్పెండ్ చేసాం అక్కడ. మీరు కూడా వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఇట్ వాజ్ సో పీస్ఫుల్. ఎస్పెషల్లీ ట్రెక్కింగ్ చేసినప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. కొత్త కొత్త ప్లాన్స్, కాఫీ ప్లాన్స్, పెప్పర్ ప్లాన్స్ అన్నీ చూసాం. చాలా బాగున్నాయి. That's all for this video. Do subscribe to my channel and ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఐ థింక్ ఇది చాలా యూస్ఫుల్ అనుకుంటా. ఇన్ కేస్ మీరు అప్కమింగ్ డేస్లోని ట్రిప్ ప్లాన్ చేస్తే దీన్ని కూడా ఒక మెన్షన్ చేసుకొని దీన్ని కూడా వెళ్ళండి. అండ్ యూ జస్ట్ గెట్ టిక్ మార్క్. మీరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. I hope you liked it and మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో దింసా డ్యాన్స్, స్ట్రాబెరీ ఫామ్ ఇవన్నీ చూపిస్తా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.